కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నిర్మించింది. అయితే అనూహ్య రీతిలో నిర్మాణం జరిగిన అత్యల్ప కాలంలోనే మేడిగడ్డ బ్యారేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ప్రాజెక్టు మూన్నాళ్ల ముచ్చటలో మిగిలిపోయింది. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఏమీ జరగలేదని సమస్యను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే నిజం నిప్పులాంటిది అన్నట్లు మేడిగడ్డ బ్యారేజీ బాగోతం బయటపడింది. నిర్మాణ సంస్థ ఎల్లంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ కొలాప్స్ అయినట్లుగా విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యారేజ్ నిర్మాణంలోనూ సరైన నాణ్యత పాటించలేదని, పూర్తి నిర్మాణంలో ఇతర సబ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు పాలు పంచుకున్నాయనే సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఎంత మేర డ్యామేజ్ అయింది? మా ప్రతినిధి వేణు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడిగడ్డ మహా ప్రాజెక్ట్ అంటూ గతంలో గొప్పలు చెప్పిన కేసీఆర్ నయా పైసా లాభం లేకపోగా 4,000 కోట్ల ప్రజాధనం వృధా చేసింది ఈ ప్రాజెక్టు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు 3 నాళ్ల ముచ్చటగా మారడానికి కారకులు ఎవరు? అసలు వైఫల్యానికి కారణం నేటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన 2014 సంవత్సరం లోపల వ్యాప్కో సంస్థ ద్వారా ఇక్కడే పరీక్షలు జరిపింది. ఆ తర్వాత ప్రాణహిత చేవెళ్ళ కంటే కూడా మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజ్లతో కూడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పూర్తిగా తెలంగాణకు వచ్చేటువంటి గోదావరి నీటిని అన్నిటి కూడా ఎత్తిపోయొచ్చినటువంటి ఆలోచనతో ప్రాజెక్టు రీడిజైన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 బ్యారేజీల్లో ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజ్. ఇది మహాదేవ్పూర్ మండలంలోని అంబడిపల్లి వద్ద దాదాపు 1.6 కిలోమీటర్స్ అడ్డం ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు కావడంతో దీన్ని ఎల్ఎన్టీ కూడా లీస్ట్ కోర్టు చేసి ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడం జరిగింది. ఈ బ్యారేజ్ లోపల మొత్తంగా 8 బ్లాకులు నిర్మాణం చేస్తారు. 8 బ్లాకుల లోపల 85 గేట్స్ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 16 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకుంటూ దీన్ని డైవర్ట్ చేసే విధంగా మల్టిపుల్ యూజ్తో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం కొనసాగింది. దాదాపు 2 సంవత్సరాల్లోనే, అంటే 24 నెలల్లోనే ఎల్ఎన్టీ నిర్మాణం పూర్తి చేసిందంటూ వరల్డ్ రికార్డులు సైతం సొంతం చేసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా ఇదంతా ఒక మహాద్భుత కట్టడం అంటూ ఆయన తరచూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక ప్రాంతంలో అయిన తర్వాతే దీనిలో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిర్మాణ సంస్థ ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈవెన్ కాఫర్ డ్యామ్స్ కూడా తొలగించకపోవడం, ఈ యొక్క బ్యారేజ్కు ముందు భాగంలో ఏదైతే రా మెటీరియల్స్ ఉపయోగించారో అదంతా కూడా అక్కడనే వ్యర్థాలుగా అక్కడనే ఉంచడంతో ఈ యొక్క వరద పోటు తీవ్రంగా పెరిగింది. 2020 వరదలు జూలై లోపల వచ్చాయి. దాదాపు 25 లక్షల క్యూసెక్ల వరద పోటు వచ్చింది. సో ఈ వరద పోటు తర్వాతనే ఈ బ్యారేజ్ సంబంధించిన 7వ బ్లాకు, 8వ బ్లాకు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. మనం ఈసారి బ్యారేజ్ను మొత్తంగా ఒకసారి చూస్తే మనం చూస్తున్నటువంటి ఈ మొదటి ఈ ప్రాంతం నుంచి ఫస్ట్ బ్లాక్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి వరుసగా 1వ బ్లాకు, 2వ బ్లాకు, 3వ బ్లాకు, మహారాష్ట్ర వైపు మొత్తంగా 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాకు 9 గేట్స్ నుంచి మొదలుకుంటే ఒక్కొక్క బ్లాక్పై 11 గేట్స్ కూడా నిర్మాణం జరిగింది. దీనికి భారీ స్థాయి పీర్ల నిర్మాణం జరిగింది. మనం చూస్తే ఆ పీర్సు, ఈ యొక్క భారీ స్థాయి పీర్సు దాదాపు 110 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీనికి రేడియల్ గేట్ రోడ్ వే కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇటు నుంచి తెలంగాణ మహాదేవ్పూర్కి సంబంధించిన అంబడిపల్లి నుంచి అటు మహారాష్ట్ర వెళ్ళడానికి రోడ్వే బ్రిడ్జ్ ఒకవైపు, గేట్స్ ఉన్న ప్రాంతం మరోవైపు, ఒక మల్టీపర్పస్ యూసేజ్ చేయడానికి ఒక బ్యారేజ్ నిర్మాణం జరిగింది. అయితే 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్కు సంబంధించినటువంటి 21వ పీరు కృంగడము, అసలు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజ్గా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఏం జరిగిందనే ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత ప్రభుత్వము ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ కొన్ని నక్సలైట్లు కావచ్చు, కొన్ని ఇతర ముఠాలు కావచ్చు ఇక్కడ బాంబు దాడి చేసినట్టుంది అంటూ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఈ యొక్క ఏం జరిగిందనే విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మహాదేవ్పూర్ పిఎస్ లోపల
ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండొచ్చనే అనుమానంతో ఇచ్చిన పిటిషన్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ తర్వాత ఈ యొక్క బ్యారేజ్ పిల్లర్స్ కుంగాయి అనేటువంటి అంశం బయటకు వచ్చింది. ఎలక్షన్స్ ముందు కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ బ్యారేజ్ పైకి వెళ్ళడానికి ఎటువంటి అవరోధాలు లేవు. కానీ ఆ సంఘటన తర్వాత 2 చోట్ల ఐరన్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీస్ పహారా పెంచి ఈవెన్ ఏ ప్రజలు కూడా దాదాపు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ప్రజలు కూలీలు కూడా వెళ్తూ ఉండేవారు, వారిని కూడా పూర్తిగా అడ్డగించి ఎవరిని కూడా వెళ్లకుండా దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసే ప్రయత్నం అయితే చేసింది. కానీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రదేశం కూడా పూర్తిగా నిషేధిత ప్రాంతంగా ఉందో ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళి అసలు ఏం జరిగింది, ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ యొక్క నిర్మాణం ఏం జరిగిందనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ నిర్మాణ సంస్థ కూడా ఈ యొక్క మరమ్మతుల విషయం లోపల 2 నాలుకల ధోరణి వ్యవహరించడంతో విజిలెన్స్ ఎంక్వైరీ విధించింది. దీంతో విజిలెన్స్ టీమ్స్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిలో భాగంగా దీనిలో కీలక అంశాలు కూడా బయటకు వచ్చాయి. అందులో 6, 7, 8 ఏవైతే డ్యామేజ్ అయ్యాయో ఆ బ్లాక్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా అందుబాటులో లేనటువంటి విషయాలతో పాటుగా 6, 7, 8 3 బ్లాకులు డ్యామేజ్ అయ్యాయి. అందులో 7వ బ్లాకు పూర్తిగా డ్యామేజ్ అయింది. 7వ బ్లాక్లో ఉన్న 11 పీర్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ బ్యారేజ్ వాటర్ డైవర్షన్కి అసలు పనికిరాదనే అంశం అయితే వీళ్ళలోకి వచ్చింది. ఇది బాహ్యంగా మనకు కనిపించే స్ట్రక్చర్. కానీ 7వ బ్లాకు క్షేత్రస్థాయి లోపల ఫిజికల్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం. అందులో ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ ఒక వరల్డ్ రికార్డ్ అంటూ గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే నిజంగా ఆ మేడిగడ్డ బ్యారేజ్ అంతా గొప్ప కట్టడమా, నిజంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 20వ పీరు అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5:30 సమయం లోపల ఈ పీరు కుంగి భారీ శబ్దంతో, ఒక బాంబు పేలినటువంటి శబ్దంతో పీరు దాదాపు 5 ఫీట్లకు పైగా లోతుకు సింక్ అయింది. సో ఆ తర్వాతే అసలు మేడిగడ్డ బ్యారేజ్ లోపల లోపాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ బ్యారేజ్ పూర్తి నిర్మాణంలో కూడా దాదాపుగా 8 బ్లాకుల వైజ్గా ఈ నిర్మాణం జరిగింది. అందులో 85 పీర్స్ నిర్మాణం జరిగాయి. అయితే ఈ ఒక్కొక్క పీరు కూడా 110 మీటర్ల వెడల్పుతోనే ఉంటుంది, 25 మీటర్ల హైట్, 25 మీటర్ల హైట్ ఉంటుంది. అదేవిధంగా దీని థిక్నెస్ చూసుకుంటే 4 మీటర్ల థిక్నెస్తో ఉంటుంది. ఇవి సింగిల్ పీర్స్ అంటాం వీటిని. మొత్తంగా 85 పీర్స్ ఉన్నాయి. అందులోపల 8 డబుల్ పీర్స్ ఉండగా మిగతా పీర్స్ అన్ని కూడా సింగిల్ పీర్స్. ఇవి అంటే ఇటు నుంచి మన అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్స్ వైపుగా మొత్తం వెళ్తుంటే 110 మీటర్ల లెంత్తో ఉంటాయి. ఈ స్థాయి లోపల నిర్మాణం చేసినటువంటి ఈ పీరు కృంగడం కూడా అసలు ఎందుకు ఇంత స్థాయి విధ్వంసం జరిగిందనే ఒకటి అంశాలు కూడా అప్పుడు గత ప్రభుత్వం దాచే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఈ ఒక్కొక్క పీరు వాల్యూమ్ మొత్తంగా వైశాల్యం చూసుకుంటే 7,950 క్యూబిక్ మీటర్ల నిర్మాణం జరిగింది ఒక్కొక్క పీరు కోసం. దీనిలో 250 mm ఉన్నటువంటి వర్టికల్ ఐరన్ స్టీల్ రాడ్స్ కూడా ఉపయోగించారు. అంటే ఆ స్థాయి లోపల దాదాపు 1000 టన్నుల బరువును తట్టుకునే విధంగా ఈ యొక్క స్టాండర్డ్స్ ఉపయోగించినప్పటికీ కూడా ఈ యొక్క 21 పీరు కుంగడం అనేది కొంత ఏం జరుగుతోంది, ఈ బ్యారేజ్ సందేహాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 21 పీరు మనం బేస్ చూస్తున్నాం. ఒకసారి ఆ పీరుకు సంబంధించి అప్ స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి అంటే ఇది ఎగువ వైపు ఉన్నటువంటి ఆ పీరు బేస్ను చూస్తే ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అక్కడ నుంచి బేస్ నుంచి వాటర్ను కూడా పూర్తిగా బయటికి డీవాటరింగ్ చేస్తుంది. అంటే ఇక్కడ నీటిని మొత్తం తొలగించిన తర్వాత ఆ కింద క్యావిటీస్ ఏ స్థాయిలో ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి అనే అంశాలపై దీనిపై ఇన్స్పెక్షన్ చేయడానికి, దీనిపై స్టడీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ కూడా 40 HP పవర్ కూడుకున్నటువంటి ఈ మోటార్తోని ఇప్పటికీ దాదాపు 40 రోజులుగా ఈ యొక్క డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయినా కూడా నీరు అక్కడి నుంచి ఉబికి వస్తుంది. అంటే ఈ ఎగువ భాగం లోపల వాటర్ వచ్చి ఎగువ భాగం సైడు ఇందులోకి వాటర్ రాకుండా పూర్తి ఒక తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేసి వాటర్ను 8, 7, 6 ఈ 3 బ్లాకుల నుంచి కాకుండా 5వ బ్లాక్ వైపు మళ్ళిస్తున్నారు. ఇటు వాటర్ వస్తే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి కానీ ఇక్కడ ఏం జరిగిందనే పూర్తి స్థాయి లోపల అబ్జర్వేషన్ చేయడానికి వీలు కాకపోవడంతో వాటర్ మళ్ళించారు. కానీ మనకు బేస్ దగ్గర చూసుకుంటే వాటర్ ఎంతసేపు ఈ భారీ మోటార్ల సాయంతో వాటర్ ఎత్తిపోస్తున్నప్పుడు కూడా ఇక్కడికి వాటర్ వస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి దాదాపు లాంచింగ్ ఆప్రాన్ ఎప్పటి నుంచి మొదలవుతుందో, అంటే CC బ్లాక్స్
ఈ యొక్క ప్రధాన నిర్మాణమే పీర్స్ నిర్మాణం 110 మీటర్తో పీర్స్ నిర్మాణం ఉంది. దీనికి ఎగువ భాగం సైడు వాటర్ వచ్చేటువంటి ఎగువ భాగం సైడు దిగువ భాగం సైడు కూడా ఒక ప్రత్యేక నిర్మాణాలు చేశారు వాటర్ ఫ్లోని తట్టుకోవడానికి. ఎగువ భాగం వైపు మొదటగా రాళ్లతో కూడిన నిర్మాణము, ఆ తర్వాత సిమెంట్ బ్లాకులు, ఆ తర్వాత సిమెంట్ ఫ్లోర్ నిర్మాణం. అంటే 3 రకాల నిర్మాణాలు చేస్తే బయట నుంచి వచ్చేటువంటి వాటర్ ప్రెషర్ను కూడా అది తట్టుకునే విధంగా ఈ నిర్మాణం జరిగింది. కానీ ఈ బ్లాకులన్నీ డ్యామేజ్ అయ్యాయి. బ్లాకుల కింద నుంచి కూడా మనం నీరు వచ్చేటువంటి ఒకసారి మనం విజువల్స్లో గమనిస్తే ఆ బ్లాకుల కింద నుంచి కూడా వాటర్ ఫ్లో మధ్య ఒక ఎగువ భాగం నుంచి వాటర్ ఫ్లో ఇందులోకి వస్తూనే ఉంది. అంటే ఈ యొక్క ఏదైతే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ నిర్మాణం చేపట్టిందో ఈ సిమెంట్ ఫ్లోర్ కావచ్చు, ముందున్నటువంటి రాళ్ళ కట్టడం, సీసీ బ్లాక్ల కట్టడం, అంటే ఇది దాదాపు 50 మీటర్ల ముందు నుంచే డ్యామేజ్ జరుగుతూ కింద నుంచి క్యావిటీ ఏర్పడి ఆ క్యావిటీ నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పటికీ ఈ యొక్క 7వ బ్లాక్ కింద మొత్తంగా కూడా అన్నటువంటి ఇసుక కావచ్చు, లేకపోతే ఇతర బేస్మెంట్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిందని దీన్ని బట్టే అర్థమవుతుంది. ఈ బ్లాక్కు సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన స్ట్రక్చర్ 110 మీటర్ల వెడల్పుతున్నటువంటి ఇది ప్రధాన స్ట్రక్చర్. ఇదంతా కూడా బెండ్ సింక్ అయిన తర్వాత పూర్తిగా పగులు ఏర్పడింది. దీనికి సంబంధించి ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ ద్వారా ఎల్ఎన్టీ అధికారులు ఒక ప్రత్యేక నిపుణులు దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. ఎలక్ట్రోడ్స్ ద్వారా అండర్ గ్రౌండ్ లోపల బేస్మెంట్ లోపల ఎట్లాంటి క్యావిటీస్ ఏర్పడ్డాయి, ఈ యొక్క 7వ బ్లాకు కృంగడానికి, ఆ 21వ పీరు పూర్తిగా డౌన్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏందనేది కింద ఏర్పడ్డటువంటి ఆ క్యావిటీస్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ క్యావిటీస్ను ఏ విధంగా ఏర్పడ్డాయనేది ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ 2D మోడలింగ్ ద్వారా ఈ యొక్క పూర్తి రిపోర్ట్ కూడా సేకరించారు. అయితే దీని ద్వారా కూడా క్యావిటీస్ అయితే ఈ యొక్క బ్లాక్ కింద భారీగా ఉన్నాయని అయితే అర్థమవుతుంది. కానీ 6వ బ్లాకు, దీని ముందున్నటువంటి 6వ బ్లాకు, దీని తర్వాత ఉన్నటువంటి 8వ బ్లాకు, ఈ 2 బ్లాకుల్లో కూడా ఇట్లాంటి డ్యామేజ్ ఉండొట్టు, ఈ డిస్ట్రెస్ కారణం ఉంది. దాన్ని కూడా స్టడీ చేయడానికి ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్టులు 6వ బ్లాకు 8వ బ్లాకు కూడా ఇంకా నిర్మాణ సంస్థ కొనసాగిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ 3 బ్లాకులకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు డ్యామేజ్ ఎందుకు జరిగింది, ఈ డిస్ట్రెస్ కారణం ఏందనేది ఒక ప్రధానంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మహా అద్భుత కట్టడము వరల్డ్ రికార్డులు నమోదు చేసిందని చెప్పినటువంటి ఈ యొక్క నిర్మాణం తాజా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ భారీ పీరు 110 మీటర్ల ఉన్నటువంటి ఈ యొక్క భారీ పీరు కూడా ఆ యొక్క రేడియల్ గేట్ ఏది ఉందో ఆ స్లూయిస్ గేటు, ఆ గేటు వద్ద పూర్తిగా బ్రేక్ అయింది. అది 2గా విడిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఆ డౌన్ స్ట్రీమ్ సైడు రేడియల్ గేట్ ఏర్పాటు చేసినటువంటి డౌన్ స్ట్రీమ్ వద్దకు ఈ అప్ స్ట్రీమ్ వద్ద కూడా రెండింటి మధ్యలో అది 2గా చీలిపోయి విడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ స్థాయి లోపల కింద బేస్మెంట్ డ్యామేజ్ అయింది, కింద ఉన్నటువంటి ఆ పీర్ భాగం కూడా పూర్తిగా సింక్ అయ్యి డౌన్కి వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తేనే అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే బయటకు వస్తాయి. కానీ ప్రధానంగా ఎల్ఎన్టీ చెప్పినట్లుగా ఆ నాణ్యత, గత ప్రభుత్వం చెప్పినట్లుగా అంత స్టాండర్డ్స్ అయితే ఇక్కడ ఉపయోగించలేదనే అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. దాని విజిలెన్స్ ఎంక్వైరీలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తంగా ఈ డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి కేవిటీస్ అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ అసలు ఏ నాణ్యత ఉపయోగించారు, అసలు ఏ స్థాయి నిర్మాణం జరిగి ఉండాల్సి ఉంది, ఈ యొక్క ప్రమాదానికి గల కారణం ఏందనేది ఒక స్పష్టమైనటువంటి రిపోర్టు ఈ 3 బ్లాకులు 6, 7, 8 3 బ్లాకులకు సంబంధించినటువంటి ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ వచ్చిన తర్వాత 2D మోడలింగ్ ఇమేజెస్ వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తంగా బయట నుంచి ఎంతో గొప్ప కట్టడంగా కనిపించినప్పటికీ కూడా కింది అసలు క్షేత్రస్థాయి లోపల జరిగిన డ్యామేజ్ మాత్రం ఒక ఊహించని రీతిలో ఉంది. ఎందుకంటే ఇది చిన్న చీరుకో లేకపోతే చిన్న క్రాక్సో వచ్చింది కాదు, పూర్తిగా ప్రధానంగా ఆధారమైనటువంటి బ్యారేజ్కి ఆధారంగా ఉన్నటువంటి బేస్మెంటే పూర్తిగా లోపలికి సింక్ అవ్వడం, డిస్ట్రెస్ ఏర్పడడం అనేది కూడా ఒక ఇంజనీరింగ్లో ఒక భారీ ప్రమాదంగా చెప్పొచ్చు. దీని ద్వారా ఈ యొక్క 7th బ్లాక్లో ఉన్న 11 పీర్స్ కాదు, అటు 6వ బ్లాకు 8వ బ్లాకు 3 బ్లాక్లను కూడా పూర్తిగా తొలగించి మరమ్మతులు చేసి కొత్త నూతన నిర్మాణం చేస్తేనే ఈ బ్యారేజ్ మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే బయటికి కనిపించేటువంటి తక్కువ డ్యామేజ్ కాదు, ఇక్కడ భారీ స్థాయి డ్యామేజ్. అంటే దాదాపుగా మరొక బ్యారేజ్ నిర్మాణం కావాల్సినటువంటి ఇక్కడ అమౌంట్ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ స్థాయి లోపల వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ రిపోర్టు ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. దీని లోపల పూర్తి స్థాయి డేటా అనలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా డ్యామేజ్ ఏ స్థాయిలో ఉందనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ పీర్స్ 7వ బ్లాక్కు సంబంధించినటువంటి డ్యామేజ్ రిపోర్టు. 2019లోనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిందంటూ అప్పటి సీఎం కేసీఆర్ అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చబోతున్నాము, లక్షల ఎకరాల ఆయకట్టు నిరోధించబోతున్నామంటూ అప్పుడు ఆయన చెప్పారు. కానీ 2019 కంటే ముందే ఇక్కడ నిర్మాణ సమయంలోనే అసలు లోపాలున్నాయన్నట్టు విజిలెన్స్ టీం కూడా గుర్తించింది. ప్రస్తుతం మనం చూసేది ఇది అప్ స్ట్రీమ్ వైపున, అంటే ఎగువ భాగం వైపు మనం ఉన్న బ్యారేజ్కి. ఈ బ్యారేజ్ ఎగువ వైపున నిర్మాణ సంస్థ పనులు చేసిన తర్వాత ఈ యొక్క వాటర్ను డైవర్ట్ చేయడానికి షీట్ పైల్స్ ఉపయోగించి ముందట భారీ స్థాయి రాళ్ళు కూడా ఉపయోగించారు. అయితే ఆ రాళ్ళన్నీ కూడా నిర్మాణం పూర్తయిన తర్వాత తొలగించి పూర్తి స్థాయి లోపల రా మెటీరియల్ కానీ షీట్ పైల్స్ కానీ కంప్లీట్గా తొలగించాల్సి ఉంటుంది. కానీ అలాంటి పనులు నిర్మాణ సంస్థ చేయలేదు అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. దాంతోపాటుగా విజిలెన్స్ ఎంక్వైరీ లోపల విస్తుపోయేటువంటి నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇంత స్థాయి భారీ నిర్మాణం జరిగినప్పుడు ప్రతి ఒక్కటి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ప్రతి ఒక్కటి జరిగి ఉండాలి. ఆ తర్వాత ఏ పని జరుగుతున్నా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, డిపార్ట్మెంటల్ రిపోర్ట్స్ కూడా అన్నీ సిద్ధంగా ఉండాలి. కానీ విజిలెన్స్ విచారణ లోపల ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అసలు నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ అసలు హయ్యర్ అథారిటీ నుంచి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కానీ వారి నుంచి సూపర్వైజ్ చేసినటువంటి అంశాలు కూడా ఎక్కడ బయటికి రాలేదు. అంటే అవి లేవనేటువంటి అర్థం వచ్చే పరిస్థితులే ఉన్నాయి. ప్రధానంగా ఈ బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఎంత 7వ బ్లాకు నిర్మాణము, 8వ బ్లాకు నిర్మాణము, ఇది నిర్మాణ సంస్థగా ఉండి టెండర్ దక్కించుకున్న ఎలాంటి చేయలేనటువంటి కొత్త ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ నిర్మాణం వేరే సంస్థ చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా 1.6 కిలోమీటర్ల పొడవున్న ఈ నిర్మాణం అంతా కూడా ఒకే విధంగా ఉండాల్సింది. కానీ 1 నుంచి 5వ బ్లాక్ వరకు ఉన్నటువంటి ఫౌండేషన్ కావచ్చు, సెకండ్ పైల్స్, రాఫ్ట్ నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి కొలతలు వేరే విధంగా ఉంటే 7వ బ్లాకు ఏదైతే డ్యామేజ్ గురైందో ఆ 7వ బ్లాక్ సంబంధించినటువంటి నిర్మాణం కొలతలు తేడాగా ఉన్నట్లుగా గుర్తించారు. దాంతోపాటు ఏజెన్సీ కానీ, అంటే నిర్మాణ సంస్థ కానీ, ప్రభుత్వం శాఖ నుంచి డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించి నిర్మాణం పూర్తయిన తర్వాత సౌండ్ ప్రూఫింగ్ పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అంటే వాటర్ ఫ్లో వచ్చిన తర్వాత అది ఏ విధంగా వెళ్తుంది, ఆ గేట్లు తెరిచిన తర్వాత గేట్లు మూసి ఉంటే ఇక్కడ ఎట్లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది, ఒకవేళ ఈ నిర్మాణానికి సంబంధించి ఏదైనా డ్యామేజ్ కలుగుతుందా, అసలు సౌండ్ లోపల వేరియేషన్స్ వస్తున్నాయా, దాన్ని బట్టి క్యావిటీస్ ఫామ్ అయ్యాయా, లేకపోతే ఎట్లాంటి డ్యామేజ్ అన్న జరిగే ఆస్కారం ఉందా అనేది సౌండ్ ప్రూఫింగ్ టెస్టులు చేసుంటే తెలిసి ఉండేది. మాన్సూన్ అంటే వర్షాకాలం తర్వాత వర్షాకాలానికి ముందు, ఎందుకంటే వాటర్ లేని సమయం లోపల వర్షాలు పడ్డ తర్వాత పూర్తి వాటర్ వచ్చిన తర్వాత ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అట్లాంటి రిపోర్ట్లు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. అదేవిధంగా ఈ యొక్క నిర్మాణ సంస్థ వద్ద కూడా దొరకలేదు. అంటే దీని లోపల అథారిటీకి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి స్టాండర్డ్స్ పాటించలేదని అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇందులో ఉపయోగించినటువంటి మెటీరియల్ కూడా ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ 7349/2012 సంబంధించినటువంటి మెయింటెనెన్స్ క్లాజెస్ ఉంటాయి. 5.3.1, 5.3.2 దానికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి నిర్మాణాలకు ఆ స్టాండర్డ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అట్లాంటి నిర్మాణాలు అంత స్టాండర్డ్స్తో లేవు అనేటువంటి ఒక అంశం కూడా బయటకు వస్తుంది. యాప్రాన్ నుంచి మొదలు పెడితే ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా కొంత నాసిరకంగా ఉందనే అంశాలు కూడా విజిలెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కానీ, షీట్ పైల్స్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎగువ ప్రాంతం లోపల ఈ 7, 6, 7, 8 బ్లాకుల నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పటికే 1, 2, 3, 4 ఆ యొక్క బ్లాకులు మొదటగా నిర్మాణం జరిగి పూర్తయి ఉంటుంది. కాబట్టి ఇటు సైడ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇటు సైడు కాఫర్ డ్యామ్ నిర్మాణం ఉంటుంది, షీట్ పైల్స్ ఉంటాయి. అంటే ఇటు వాటర్ని పూర్తిగా అటు సైడు మళ్ళిస్తారు. అంటే ఆ మళ్ళించిన తర్వాత దానికి ఇక్కడ షీట్ పైల్స్, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిర్మాణం పూర్తయినప్పటికీ 7, 8 బ్లాక్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఆ షీట్ పైల్స్ను, కాఫర్ డ్యాములు వీళ్ళు అసలు తొలగించలేదు. అంటే ఆ పూర్తి స్థాయి లోపల ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే వాటర్ ఫోర్స్ విపరీతంగా పెరిగి ఒకటేసారి బేస్మెంట్ లోపలికి కుంగిపోయేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనేటువంటి ఒక అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్పింది. ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా అదే తెలిసింది. మరోవైపు అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్, అంటే ఈ బ్యారేజ్కు ఎగువ భాగము, బ్యారేజ్కు దిగువ భాగము పూర్తిగా ఏదైతే స్టాండర్డ్స్కు, ఈ యొక్క వాటర్ ఫోర్స్కు, వచ్చేటువంటి వాటర్ లెవెల్స్కు తగినట్లుగా ట్రిమ్ చేయలేదు అనేటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే 3D మోడల్ స్టడీ ద్వారా ఇవన్నీ బయటకు వచ్చాయి. దాంతోపాటు అగ్రిమెంట్ కండిషన్ 50 లోపల
ఈ ఫినిషింగ్ ద కాంట్రాక్ట్ కొన్ని రూల్స్ కూడా చెప్పడం జరిగింది. వాటిని ఆ రికార్డ్స్ను కూడా వీళ్ళు దగ్గర అందుబాటులో లేవనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క బ్యారేజ్ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ సింకింగ్ అయితే, ఆ సింకింగ్ గల కారణాలు ఈ నిర్మాణం జరిగే సమయంలోనే స్టాండర్డ్స్ పాటించలేదనే అంశాలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు ఒక సీరియస్ అలిగేషన్స్ ఏంటంటే 6th, 7th, 8th ఈ 3 బ్లాకులు ఈ యొక్క నిర్మాణ సంస్థ అంటే సబ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీ నిర్మాణం చేసింది, ఎల్ఎన్టీ ద్వారా జరగలేదు అనేటువంటిది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించారు. అయినప్పటికీ అసలు ఎందుకు ఈ యొక్క సబ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇవ్వాల్సి వచ్చింది? నిజంగా అగ్రిమెంట్ లోపల అట్లాంటి వెసులుబాటు ఉందా? ఉంటే ఏ స్టాండర్డ్స్ను ఉపయోగించుకొని ఆ సంస్థకు అప్పగించడం జరిగింది? అయితే ఆ సంస్థ పనిచేసినప్పుడు అగ్రిమెంట్స్ ఉన్నాయా? వాళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు? అయితే ఒకవేళ సబ్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి కనుక ఇది ఇచ్చి ఉంటే ఎల్ఎన్టీ ఎందుకు పూర్తి చేశామంటూ మీడియా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఎల్ఎన్టీ మీదనే ఉండడం జరిగింది. అంటే దీనిలో ఏం జరిగింది అనేది ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. మొత్తానికి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజు దాదాపు 3,642 కోట్ల వినియోగం జరిగి యూటిలైజేషన్ స్టేట్మెంట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే అంత ఖర్చు కూడా కాయింది. దాంతోపాటు ఇప్పటికీ మరమ్మతులు చేయాలంటే మరో 600 పైగా కోట్ల ఖర్చు అవసరమయ్యే అవకాశం ఉంది. అంటే దీన్ని ఎవరు భరిస్తారనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న. అందుకే ఈ వ్యవహారం లోపల మేడిగడ్డ కుంగుబాటు కావచ్చు, ఈ యొక్క దాదాపు ఇన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా కావడం కావచ్చు, దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిజాలను బయటికి తీసుకురావాలనేటువంటి ఒక టార్గెట్ అయితే ఎంచుకుంది. దీంతో ఎందుకంటే దాదాపు 97,000 కోట్లు మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు అయినాయి. అంటే ఇటు మేడిగడ్డ బ్యారేజు, మీద ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, ఈ 3 బ్యారేజ్ నిర్మాణంతో పాటు అటు పంప్ హౌస్ల నిర్మాణము, అంటే మొత్తానికి 97,000 కోట్లు దీనికోసం ఖర్చు అయ్యాయి. దాంతోపాటు ఇటు పంప్ హౌజుల నుంచి కనుక నీటిని ఎత్తిపోయడానికి కూడా దాదాపు 100 కోట్ల కరెంటు బిల్లు కూడా ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ కార్పొరేషన్కు ఈ యొక్క వడ్డీల ద్వారానే సంవత్సరానికి 12,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఈ స్థాయి లోపల తెలంగాణ ప్రజల మీద భారం పడుతున్న నేపథ్యంలో ఇది నిజానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా పనికి రాకుండా పోవడము, అసలు దీని లోపల ఒక క్రిమినల్ నెగ్లిజెన్సీ కనిపించడము, దీన్ని పక్కన పెట్టి పూర్తిగా ప్రభుత్వంపైనే ఆరోపణలు గుప్పిస్తూ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నేతలు దాడి చేసే ప్రయత్నం చేయడాన్ని కూడా ప్రధానంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తోంది. దీన్ని నిజాలన్నీ బయటికి తీసుకురావాలి. తెలంగాణ ప్రజలకు అసలు గత 10 ఏళ్ల లోపల తెలంగాణ తెచ్చుకున్నాము, అభివృద్ధి చెందామని భావించి నిజంగా బీఆర్ఎస్కు వాళ్ళు పట్టం కడితే ఏం చేశారు, ఈ 97,000 కోట్లు ఎక్కడికి పోయా అనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి ఉంచడానికైతే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా కూడా మేడిగడ్డ బ్యారేజ్ అంశము ఇప్పటి వరకు కూడా డ్యామేజ్ స్థాయి ఇంకా బయటికైతే రాలేదు. దాంతోపాటుగా మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా 99% వర్క్ పూర్తయింది. ఇప్పటివరకు కూడా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదన్నటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ గుర్తించింది. అయితే ఈ నిర్మాణం పూర్తి కాకముందుకే బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేశారు, వారికి బిల్స్ ఎందుకు పేమెంట్ చేశారు అనేది, అసలు దీనిలో ఎవరి హస్తం ఉంది, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ నిర్మాణం లోపల ఇంత స్థాయి లో స్టాండర్డ్స్ ఎందుకు వాడారు, దాన్ని ఎవరిని బాధించాలనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న. అది పూర్తిస్థాయి విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత 6-8 బ్లాకులకు సంబంధించి ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ సంబంధించినటువంటి 2D మోడలింగ్ రిపోర్ట్స్ వస్తే అసలు డ్యామేజ్ కారణం గుర్తిస్తారు. ఆ తర్వాత దీనిలో నెగ్లిజెన్స్ ఎవరిదని గుర్తించే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి 7వ బ్లాకు ఉన్నటువంటి డ్యామేజ్ సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో ఖర్చు పెట్టి ఉంటే దాదాపు 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించగలిగేవారు. కానీ ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి 3 బ్యారేజీలు, ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణం చేయడము, ఈ 3 బ్యారేజీల కోసమే 7,000 పైగా ప్రజాధనాన్ని వినియోగించడం జరిగింది. అందులో మేడిగడ్డకు 3,625 కోట్లు ఖర్చు చేశారు, అన్నారం బ్యారేజ్కి 2,228 కోట్లు, సుందిల్ల బ్యారేజ్కు 1,662 కోట్లు, మొత్తంగా 7,516 కోట్లు ఈ 3 బ్యారేజీలకు నిర్మాణం ఖర్చు చేయడం జరిగింది. దాంతోపాటుగా పంప్ హౌజులు, అదేవిధంగా ఈ యొక్క బే కెనాల్సు, అప్రోచ్ కెనాల్సు, వీటన్నిటికీ 97,000 కోట్ల పైగా ఇప్పటికే ప్రజాధనం ఖర్చు చేశారు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అధికారిక లెక్కల ప్రకారము 98,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టును సృష్టించగలిగారు. దీనికి ప్రధాన కారకులైనటువంటి అటు నిర్మాణ సంస్థలు, అప్పటి ప్రభుత్వం, అప్పటి అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం లాస్ అయిన ప్రజాధనాన్ని రికవరీ చేయాలి అనేటువంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి ఈ ప్రభుత్వం అని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ.